మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుంటే చాలు బోల్డ్ అందంగా ఉండు. 100 పూతలు పూసినా బొట్టు ఒకటే పెట్టకపోతే బోసి మొహంలాగే ఉంటుంది. ఇక్కడ లేనివాళ్ళు లేదని ఏడుస్తుంటే ఉన్నవాళ్ళు పెట్టుకోవడం మానేశారు. మాకు బొట్టు పెట్టుకున్న యోగం లేదేమో అని పూర్వకాలం పెద్దవాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు. ఆడవాళ్ళు పాపం ఉన్నవాళ్ళు పెట్టుకోవడం మానేశారు. కొందరు కనీ కనపడకుండా ఏదో అరుంధతి నక్షత్రంలా పెడతారు నమస్కారం, కనపడితే ఏదో దోషంలాగా. ఇంకా కొందరు మహాపతివ్రతలు ఉంటారు, మంగళవారం శుక్రవారం పెడతారు, వారికి 2 నమస్కారాలు. మంగళవారం కదా బొట్టెట్టుకోకపోతే బాగుంటే మిగిలినప్పుడు మొగుడు లేడా? ఎన్ని రకాల దురాచారాలు, ఎన్ని రకాల దురాలోచనలు. బొట్టెట్టుకోవడానికి ఇంత ఆలోచన కావాలా? నాకు ఆశ్చర్యం అండి. ఇతర మతాల వాళ్ళందరూ పబ్లిక్గా పాఠశాలల్లో కళాశాలల్లో నడి రోడ్డు మీద వాళ్ళ ఆచారాలు పాటిస్తుంటే హిందువులకేం జబ్బు అండి? నాకు అర్థం కావట్లా. బహిరంగంగా పాటించాలి, బహిరంగంగా పాటించాలమ్మా. ఏం మొహమాట పడద్దు. మగ ఆడ తేడా లేకుండా బొట్టెట్టుకోవలసిందే. మగ ఆడ అందరు మీరు కుంకుమ బొట్టు పెట్టారా, విభూతి పెట్టి పెట్టారా, నిలువు బొట్ట అడ్డబొట్ట మీ ఇష్టం. ఎవరికి పంగనామాలు పెట్టకుండా ఉంటే ఏ బొట్టైనా ఒకటే.